పెట్స్తో మనకున్న కనెక్షన్ మీకు తెలిసిందే కదా. సారీ, మై థ్రోట్ ఈజ్ బ్యాడ్, బట్ స్టిల్ మీ అందరితో కూడా ఈ కిట్టిగాడి కుట్టి స్టోరీని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వ్యూకి స్కూల్ నుంచి ఇంటికి వచ్చే దారిలో యాక్సిడెంట్ అయ్యి పడి ఉన్న ఈ పిల్ల కనిపించిందంట. ఇంటికి తీసుకొచ్చేసేసాడు. నేనేమో క్లినిక్లో ఉన్నాను. ఇంట్లో వాళ్ళ అమ్మమ్మ ఏమన్నది, లేదు దీన్ని ఎక్కడి నుంచి తెచ్చావో అక్కడే పెట్టేసి దీనిపైన ధ్యాసతో లేనిపోని బెంగ పెట్టుకుంటావు నువ్వు. మళ్ళీ ఆల్రెడీ మనకు ఒక బవిటో ఎపిసోడ్ జరిగింది, నువ్వు తట్టుకోలేవు దానికి ఏమన్నా అయితే, చాలా వీక్గా ఉంది అది అని చెప్పేసరికి కొంచెం బెంగ ఎక్కువైపోయి నాకు ఫోన్ చేసి, నేను క్లినిక్కి వస్తున్నాను, ఇలా కిట్టిని తీసుకొస్తున్నాను, దాన్ని ఏదో ఒకటి చేసి బతికించాలి మనం, ప్లీజ్ అరేంజ్ ఫర్ సమ్ ఫుడ్, దానికి చాలా దెబ్బ తాకింది, దాని రోడ్డు మీద పడేసి ఉంది అది అని చెప్పాడు. సరే ఏదైతే అదైంది, క్లినిక్కి పట్టుకొచ్చేసి అని చెప్పాను. వాళ్ళ ఫ్రెండ్ని తీసుకొని క్లినిక్కి కిట్టిని తీసుకొని వచ్చాడు. చాలా వీక్గా ఉంది. వ్యూ వచ్చేలోపు నేను వెటర్నరీ డాక్టర్కి కాల్ చేసి, నాకు మామూలుగా పిల్లల గురించి అసలు తెలీదు, అంత నచ్చవు కూడా, కనుక్కున్నాను వెటర్నరీ డాక్టర్ని. సో ఆయన ఈవినింగ్ అపాయింట్మెంట్ ఇచ్చారు. నేను బిజీ ఉన్నాను క్లినిక్లో అని వ్యూని వెళ్ళమని చెప్పాను. ఈలోగా దానికి కాస్త మంచినీళ్ళు పట్టించి కిటీ ఫుడ్ ఆర్డర్ పెట్టాను బ్లింకిట్లో, అది కూడా పెట్టే ప్రయత్నం చేశాము. ఈ కిట్టిగాడి కుట్టి స్టోరీ చూద్దాం, హ్యాపీ ఎండింగా సాడ్ ఎండింగా. హ్యాండ్స్ ఎక్కడ ఇక్కడ పెట్టుకో. ఒక ఆయన అమ్మాయి అని చెప్పిండు. అది అమ్మాయి అంటున్నా. కింద కనిపిస్తాడు ఒక ఆయన రోజు స్కూల్కి వెళ్తుంటే. స్కూల్ యూనిఫామ్ కూడా చేంజ్ చేసుకోలేదా? ఎందుకు? నీళ్ళు పడులు ఉంటే తాగుతుంది బౌల్లో నీళ్ళు. కొంచెం ఏమొద్దు చూపి. ఫైనల్లీ అడిషన్లు. కళ్ళు కనిపించట్లేదు అనేది మాత్రం ఐడెంటిఫై చేశాము. టిష్యూసా? టిష్యూస్ ఉన్నాయి. బ్లూ ఐ. ఎంత చిన్న పిల్లను. నీ పేరేంటి? చెప్పు. నీ పేరు అన్నది తెచ్చుకున్నాము. ఎలా త్రితి తాగట్లేదు అది? హౌ? ఎందులో పోయాలి? బౌల్లో మేము వచ్చినప్పుడు చిన్న పడులోంచి తాగుతుండేరా. చాలా తాగింది, కొంచెం తాగింది. ఇక్కడ ఉంది కింద పోయిరా. అమ్మ ఇంకా కచ్చిపో దారాదు కొంచెం పడాడు. నోరు తెరిచింది చూడు. పోసేసే అట్లా. ఏం కాదు నువ్వు కళ్ళు ముట్ట. కన్ను పోయిందిరా కదా, కొంచెం ఫస్ట్ టైం కంటే ఇప్పుడు. ఇంకొన్ని తీసుకో, అయిపోయినాయి. ఇప్పుడు చేస్తుంది, ఇప్పటిదాకా చేయలే, కళ్ళు కనపట్లేదు. గుడ్ బేబీ. త్రితి బాయ్ నాన్న. ఓకే అండి, బాయ్.
కిటెన్తో ఆడుకుందాం. వచ్చేసరికి మంచిగా హీల్ అయిపోతుంది, లావుగా అయిపోతుంది, ఇప్పుడు హెల్తీగా అయిపోతుంది. ఓకే బ్లూ ఐరా కళ్ళు కనబడతలేవు బిడ్డకి. వావ్ సచ్ దాని వాటర్నే చూస్తుంది పిచ్చిది. కొట్టు నీళ్ళు కొట్టు తాగుతుంది. చాలా అనుకుంటా దాన్ని మొత్తం శానిటైజ్ వద్దా. అది కొంచెం ఫోల్డ్ చేసి కింద పెట్టేసేద్దాం. అది లోపలికి లోపలికి ఇట్లా బయటకు వచ్చిన గుచ్చుకుంటది కదా, ఇవి గుచ్చుకుంటాయి. తీసుకున్నావారా? మట్టి. డాక్టర్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం దాన్ని వామ్గా పెట్టమన్నారు. ఇమ్మీడియట్గా అయితే మన దగ్గర ఇంకెన్నెల లాంటిది లేదు కనుక టబ్ను ఉల్టా చేసి మెత్తగా పెట్టి అండర్ ప్యాడ్ వేసి దాన్ని కాస్త వామ్గా పెట్టే ప్రయత్నం చేశాము. ఇంట్లో మన బవిట ఉన్నప్పుడు ఒక కెన్నెల్ ఉండేది కదా, అది తీసుకొని వస్తానని చెప్పి వ్యూ రెడీ అయ్యి వెళ్ళాడు. అది తీసుకొచ్చి కిటీని వెటర్నరీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాడు. దానికి హెర్పెస్ సింప్లెక్స్ వైరస్ వచ్చింది అని చెప్పారు. అది ఓన్లీ కిటెన్స్లోనే స్ప్రెడ్ అవుతుంది, మనకేం కాదు అని కూడా చెప్పారు. కావాల్సిన సిరప్, ఆయింట్మెంట్స్ అవన్నీ తీసుకొని వ్యూ కెనెల్లో పెట్టుకొని ఆటోలో దాన్ని తీసుకుని ఇంటికి వచ్చాడు. మరి అది చిన్న ఇన్ఫెంట్ కదా, 21 డే అని డాక్టర్ చెప్పారు. దానికి ఒక చిన్న బెడ్ అరేంజ్ చేశాము. ఇంకా కిటన్కి ఆ బెడ్ బాగా నచ్చింది. కిటీకి కొంచెం ఫుడ్ పెట్టాక అది కమ్మగా నిద్రపోయింది. హాస్పిటల్ విజిట్ అయిపోయాక ఇంటికి తీసుకొచ్చాము. కెన్నెల్లో బవిటో కెన్నెల్ అది. దానికి జో కొడుతున్నాడు, దాన్ని ఉయ్యాలు ఊపుతున్నాడు. ఇంకా ధ్యాస అంతా దాని మీదే. చూసారు అక్కడ బోర్డు పైన బవిటో అని రాసుకున్నాడు. రోజు బవిటోని తలుచుకోవాల్సిందే. దీన్ని కాస్త ఉయ్యాలూపి కెన్నెల్లో పడుకోబెట్టేశాడు. లోపల టిష్యూస్ ఏంటి ప్యాసా? వెచ్చగా ఉండడం కోసం వేసినాను. ఇక్కడ ప్యాస్ పడ్డాయి కొంచెం. ఇట్స్ కమింగ్ అవుట్. మరి అది పడ్డది కదరా. ఫుడ్ ఐడెంటిఫై చేస్తోంది స్పర్శతో, టేస్ట్తో, వామ్త్తో. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.